చెప్పండి ఎవరు? బ్రదర్, గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్. బెంగళూరు నుండి మాట్లాడుతున్నాను. ఆ! ఒక 5 మినిట్స్ మీతో మాట్లాడొచ్చా? మాట్లాడండి బ్రదర్. మేబీ మీకు ఒకవేళ మీరు భోజనం టైము అది అయితే నో ప్రాబ్లం. వీ కెన్ కాల్ టుమారో. ఇఫ్ యూ ఆర్ ఫ్రీ ఫర్ 5 మినిట్స్ ఐ జస్ట్ వాంట్ టు నో మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలని ఆశ అంతే. కెన్ ఐ టాక్? మాట్లాడండి. ఓకే బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా దేవుని స్తోత్రము. తరచుగా కొన్ని వీడియోస్ యూట్యూబ్ లో నేను చూస్తూ ఉంటా. ఆ! నేను ప్రభువుని నమ్ముకుని ఆల్మోస్ట్ ఒక కొన్ని సంవత్సరాలు అయింది. ఒక హిందూ కుటుంబంలో, భయంకరమైన హిందూ కుటుంబంలో పుట్టి ఆర్ఎస్ఎస్ లో కూడా నేను జాయిన్ అయి ఉన్నా. ఆ! నా చిన్నప్పటి నుంచి వెళ్ళి శాఖ ఆర్ఎస్ఎస్ లో ఆ శాఖ చేయడము, మార్నింగ్ 6 o'clock నిక్కర్ హాఫ్ నిక్కర్ వేసుకుని అలా చేసేవాడిని. ఆ! అద్భుతంగా మా అక్క ప్రార్థన వల్ల ప్రభు కృప ద్వారా నేను ప్రభుని తెలుసుకున్నాను. నేను తరచుగా కొన్ని వీడియోస్ నేను యూట్యూబ్ లో చూస్తూ ఉంటా. హ్మ్. అందులో మీది నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను డెఫినెట్ గా. ఎందుకంటే రీసెంట్ గా నేను ఒక 3-4 days ఇంకా మీరు శౌర్య బ్రదర్ ఉన్నారు కదా, అవునవును. మీరు నిజంగా అమేజింగ్ బ్రదర్. ఏం బ్రదర్ ఆ ఒక నాలెడ్జ్. నేను హెచ్కల్ గ్రంథము 37వ అధ్యాయం చదివాను, కానీ ఆ ఎముకలు ఆయనకి ఆత్మవశుడై ఆత్మ తీసుకెళ్లే గుంట్లో పడేసినప్పుడు ఆ ఎముకల గురించి నాకు నేను ఇంత డెప్త్, ఇంత డీప్ నాలెడ్జ్ ఇందులో ఉందనేటువంటిది నాకు తెలియదు బ్రదర్. నిజంగా ఈ రోజు మొన్న నేను వినేటప్పుడు రెగ్యులర్ గా నాకైతే మైండ్ బ్లోయింగ్ బ్రదర్. మీరు మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఆయన ఈజ్ నాట్ ఏ యంగ్ మ్యాన్. ఈజ్ అబౌట్ 70 to 75 నియర్ టు 80 years. ఆయనకున్న నాలెడ్జ్, ప్రభు ఇచ్చినటువంటి నాలెడ్జ్, ఆయన మాట్లాడే విధానం, ఆయన అక్యురసీ, ఆయన ఒక అనాలిసిస్ ఎక్సలెంట్ బ్రదర్, ఎక్సలెంట్. నిజంగా నాకైతే చాలా సంతోషం. ఏంట్రా ఇలాంటి నాలెడ్జ్ ని ఎక్కడ నేను వినలేదు బ్రదర్, ఎవరితో కూడా వినలేదు. ఆయన అక్యురసీ, ఆయన మీరు ఆ వాక్యం చదవడము, మీరు అడగడము, ఆయన ఆ వాక్యాన్ని కోట్ చేయడము, ఇక్కడి నుండి అక్కడికి, యెషయా గ్రంథానికి, మత్తయి సువార్తకి కోట్ చేయడము, ఆ మ్యాచింగ్ అనేది ఎలా ఉందంటే అద్భుతం బ్రదర్. నిజంగా నాకైతే నా హృదయం అయితే ఎంతో ఉప్పొంగిపోతుంది. ఏంట్రా ఇంత నాలెడ్జ్. ఆయన ఆ హిస్టరీ చెప్తున్నాడు, ఆర్కియాలజికల్ సర్వే చేసిన ఆ హిస్టరీని, అక్కడున్న హిస్టరీస్ ని, అక్కడున్న వాళ్ళ రాజుల పేర్లు ఎంత పర్ఫెక్ట్ గా. ఒక వీడియో అయిన తర్వాత ఒక సెషన్ అయిపోయింది. తర్వాత ఈ సెకండ్ సెషన్ లో కూడా మీరు మళ్ళీ అడిగేటప్పుడు కూడా ఆయన ఆ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ని ఎక్కడైతే నిలిపాడో దాన్ని మళ్ళీ కోట్ చేస్తాడు మనుషులకు అర్థం కావాలని. అక్కడ కూడా ఆ అక్యురసీ అనేది ఎక్కడ కూడా యాక్చువల్ తడబడుతుంది. కొన్ని మిస్టేక్లు చెప్తాము, కానీ ఈజ్ నాట్ అ మిస్టేక్. ఆయన మాత్రం అయితే దేవుని కృపతో అద్భుతంగా బ్రదర్. ఎందుకంటే ఇది మతోన్మాదమైనటువంటి కుక్కలు చూస్తూ ఉంటారు. ఇవి కూడా చాలా అబ్జర్వ్ చేస్తారు. ఎక్కడ తప్పు పడదామా, ఎక్కడ చేద్దామా అని వీడియోస్ మార్పింగ్ చేయడము, లేదా ఆయన మాటల్ని ఎక్కడైనా కానీ కలపడము, చూడు ఇలా తప్పు చెప్పాడు, ఇలా నిన్న ఇలా చెప్పాడని. కానీ ఆ దేవుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు బ్రదర్. ఎందుకంటే ఆ అక్యురసీ కూడా వండర్ఫుల్ గా ఉంది బ్రదర్. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. మంచి వీడియోస్. ఇప్పుడు నేను థర్డ్ సెషన్ కూడా వినపోతాను బ్రదర్. రియలీగా ఎంత వండర్ఫుల్ బ్రదర్. రియలీ థర్డ్ సెషన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రియలీగా మీరు కూడా మీ యొక్క ప్రెసెన్స్ కూడా మీకు ఎక్కడ దొరికారా కానీ ఆయన నిజంగా చెప్తున్నాను బ్రదర్. దేవుడు తోడు చేశాడు అంతే. నిజంగా నేను అదే అనుకుంటున్నాను, ఈయనకి ఎక్కడ దొరకాడప్ప ఇలాంటి డైమండ్ అనుకున్నాను బ్రదర్. మీరు వండర్ఫుల్ బ్రదర్. మీరు క్రైస్తవుల పక్షాన్ని మీరు డిఫెండ్ చేయడం కానీ, అలాంటి దుస్తుల్ని మీరు ఆ వాక్యంతో ఎదిరించడం కానీ, వాళ్ళ నోట్ తెడవకుండా దాన్ని ఏదో కలిపి చెప్పడం కానీ, నిజంగా మీరు దేవునికి స్తోత్రం బ్రదర్. మీ పక్షాన ప్రభు మీరు మీ పక్షాన ఉన్నాడు. మేము ప్రార్థన చేస్తున్నాము. వీఆర్ దేర్ బ్రదర్, వీఆర్ దేర్ విత్ యూ. నిజంగా ఎందుకంటే మీకు ఎక్కడ దొరికాడే కానీ ఆయన ఈ కాలంలో చెప్పాలంటే ఆయన నిజంగా ఒక మంచి నిజంగా ఒక డైమండ్ కాదు కానీ చాలా విలువైన వాడు ప్రభు దృష్టిలో. ఎందుకు అనుకున్నా ఇలాంటి వీడియోస్, ఇలాంటి డాక్యుమెంటరీ చేస్తే రాబోయేటువంటి తరానికి చాలా ఉపయోగపడతాయి బ్రదర్. ఎందుకంటే ఆయనకి ఇంకా మీకు ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, అనేక సంవత్సరాలు భూమి మీద ఉండాలి, అనేకులకి ఇది ఉపయోగకరంగా ఉండాలనేటువంటిదా బ్రదర్ నా ఆశ. ఎందుకంటే చాలా మందికి ఇలా తెలియదు బ్రదర్. దీన్ని రుచి చూసినోడికే తెలుస్తుంది. ఇలాంటి ఆయనలో ఉన్న అక్యురసీ, ఆయనలో నిజం బ్రదర్. నేను ఎవరితో కూడా వినలేదు బ్రదర్ ఇలాంటిది. ఇంత వయసు అయినప్పటికీ ఆయన మాట్లాడే మాటలు అంటే అక్యురసీని తీసుకో, ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు మ్యాచ్ కావాలా అప్పుడే అనమాట. కానీ ఎగ్జాక్ట్ గా ఈయన మాట్లాడే మాటలు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. పైగా
ఆ చివరి ప్రార్థన కూడా హంబల్నెస్ అంత పెద్దయినా హీ కెన్ యాక్చువల్లీ సిట్ ఆన్ ద చైర్ అండ్ ప్రే. అవును. He's not sitting on the chair and praying. He's knee downing and praying, brother. That is also shows his humbleness and the greatness of love. Yeah. Thank you so much, brother. Thank you so much. We are there with you. We will pray for you. And, God is with you. And God bless you, brother. థ్యాంక్ యూ. Thank you so much. ప్రార్థన Thank you, చేయండి brother. మా గురించి కూడా, ప్రార్థనలు Sure, జ్ఞాపకం brother. చేసుకోండి. Sure, brother. Sure, brother. అన్నగారికి Thank you కూడా so మంచి much. ఆరోగ్యం దయచేసి ఇంకా ఎక్కువ రోజులు Yes, brother. రాబోయే ఆయనకి కాలంలో మాత్రం ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలి, ప్రజలకి బాగా ఆ దేవుని జ్ఞానం అనేది అందించాలి. అవును బైబిల్ brother. అనేది నిజంగా. నిజంగా చారిత్రక గ్రంథం, అది బైబిలే నిజమైన దేవుని గ్రంథం అని ప్రజలంతా తెలుసుకునేటట్టుగా, ముఖ్యంగా అవును అన్యులు brother. కూడా అందరూ తెలుసుకునేటట్టుగా, వాళ్ళ కళ్ళు తెరవబోయేటట్టుగా నిజమే brother. ఉపయోగపడాలి మన actually- ప్రోగ్రామ్స్ అన్ని అని కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. Sure, brother. Definitely, brother. Definitely. Thank you so much, brother. థ్యాంక్ God యూ. bless you. Thank you. థ్యాంక్ యూ. Thank you.